ఏ పత్రిక తీసుకున్నా మామూలుగానే ఏదైతే ఇజ్రాయెల్ ఇరాన్ అమెరికాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి వార్తలే అన్ని పేపర్లో వస్తున్నాయి. మనం ఒకసారి చూసుకోవచ్చు. అగ్నివలయం, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడులు తీవ్రతరం. అమెరికా మాత్రము ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడుల్ని మాత్రం తీవ్రతరం చేసింది. పెద్ద ఎత్తున బాంబులు మిసైళ్లతోని ఇరాన్ మీద విరుచుకపడుతున్నదని మాత్రం చెప్పొచ్చు. టెహరాన్పై వందలాది ఫైటర్లతో దాడులు, ఇరాన్ డ్రోన్ వాహక నౌక కూల్చివేత, లెబనాన్లో హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు, 217 మంది మృతి. గల్ఫ్ దేశాలకు రక్షణగా బ్రిటన్ విమానాలు, అమెరికా స్థావరాలపై దాడి కోసం ఇరాన్కు రష్యా నిఘా సాయమంట. ఆ సమాచారంతోనే ఖచ్చితమైన దాడులు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే, తర్వాత మేం గొప్ప నేతను ఎంపిక చేస్తాం. ఇరాన్ అనేటటువంటిది ఖచ్చితంగా మేం చెప్పినట్లు వినాల్సిందే, లొంగిపోవాల్సిందే. ఇరాన్లో కూడా మాకు అనుకూలమైనటువంటి నేతను ఆ దేశానికి ఎంపిక చేస్తాం. ఆయనే సుప్రీం నేతగా కొనసాగుతాడు. ఖమేనీ కుమారుణ్ణే గనక ఇరాన్ సుప్రీం నేతగా ఎన్నుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి ట్రంప్ మరొకసారి తేల్చి చెప్పిండు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకునే పెద్ద ఎత్తున యుద్ధ స్ట్రాటజీని కూడా మార్చి ఇరాన్ మీద భీకరమైనటువంటి దాడులను అయితే కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. ఇరాన్ భద్రతా బలగాలు ఆయుధాల్ని వదిలేయాలి, లేదంటే చావు తప్పదు. ట్రంప్ చమురు ధరలు పెరిగితే పెరగని తమకు యుద్ధమే ముఖ్యమని వ్యాఖ్య. అమెరికా ఇజ్రాయెల్పై దృష్టి పెట్టండి, కాల్పుల విరమణకు ప్రయత్నిస్తున్న దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు పెజేష్కిన్ సూచన. అది ఎట్లుంటే చూడండి. ఖమేనీ భవనంపై దాడికి ఉపయోగించిన బ్లూ స్పారో క్షిపణి అంట. ఖమేనీ హత్యకు నవంబర్లోనే ప్లాన్ చేసిండ్రంట. ఎవరైతే ఇరాన్ సుప్రీం లీడర్ హత్యకు నవంబర్లోనే ప్లాన్ చేసి అది మెల్లగా టైం కోసం వెయిట్ చేసి టైం వచ్చినప్పుడు వాడినరు. అంటే గత 4 నెలలుగానే వాళ్ళు ఒక స్పష్టమైనటువంటి ప్లాన్తోని అదేవిధంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని ఏ టైంలో ఎక్కడ ఉంటున్నాడు, ఏ టైంలో ఏం చేస్తున్నాడు అనేటటువంటి అనేక విషయాల మీద వాళ్ళు ఒక లోతైనటువంటి అధ్యయనం చేసి కరెక్ట్ టైం కోసం వెయిట్ చేసి, మామూలుగా అయితే దాడులు నైట్లను ఎప్పుడు అందరు పడుకున్నాక జరుగుతాయి, కానీ ఎర్లీ మార్నింగ్ 9 గంటలకు ఖమేనీ ఆఫీస్లో ఉన్నాడు, ఆ భవనంలో ఉన్నాడని చెప్పి ఒక ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇజ్రాయెల్ కావచ్చు అమెరికా తీసుకొనే దాడులు చేసి మట్టుపెట్టినాయని చెప్పొచ్చు. దీనికి చిన్న పోరం ఏర్పాటు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ బ్లూ స్పారో క్షిపణితో సుప్రీం లీడర్పై దాడి, గణతల రక్షణ వ్యవస్థకు చిక్కకుండా అధునాతన క్షిపణుల ప్రయోగం అంట. గగనతల రక్షణకు కూడా దొరకకుండా ఒక అధునాతమైనటువంటి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని దాడులు చేసినట్టు ఒకసారి చూడవచ్చు. పిచ్చుకతో అగ్రనేత అంతం. పిచ్చుకతో ఇరాన్ సుప్రీం లీడర్ని అంతం చేసినామని చెప్పి చెప్తున్నారు. ఒకసారి చూడొచ్చు. ఖమేనీపై దాడికి బ్లూ స్పారో ప్రయోగం. ఖమేనీ మీద దాడి చేయడానికి బ్లూ స్పారో ఉపయోగించిండ్రంట. ఒకసారి చూసుకున్నట్లయితే అసలు బ్లూ స్పారో అంటే ఏంటంటే పొడవు 6.51 మీటర్లు ఉంటుందంట, బరువు 1900 కిలోలు, దశలు 1, ఇంధనం ఘన, నావిగేషన్ వ్యవస్థ GPS డ్యూయల్, INS, పరిధి 19,995 కిలోమీటర్ల పరిధి వరకు వెళ్ళగలుగుతుంది. ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీని హతమార్చడానికి ఇజ్రాయెల్ బ్లూ స్పారో క్షిపణిని ఉపయోగించింది. అమిత వేగం, అన్యూన్య పరిణామ మార్గం వంటి ప్రత్యేకతలు కలిగిన ఈ నీలి పిచ్చుకకు యుద్ధ రంగంలో తిరుగులేదు. దాన్ని అడ్డుకోవడం దాదాపుగా అసాధ్యం. భారీ భద్రత మధ్య
ఉండే శత్రు దేశ అగ్రనేతలను హతమార్చడానికి ఇది అనువైన అస్త్రం. ఎంత పెద్ద భద్రతా వ్యవస్థలో ఉన్నా కానీ శత్రు దేశానికి సంబంధించినటువంటి అగ్ర నాయకులు కావచ్చు, వాళ్ళు ఏదైతే స్పాట్ పెడితే ఖచ్చితమైనటువంటి లక్ష్యంతో చేరుకోవడం దాని ప్రత్యేకత అన్నట. ఏమిటి బ్లూ స్పారో? ఇది నింగి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి తరగతికి చెందింది. ఇజ్రాయెల్కు చెందిన రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ సంస్థ దీన్ని రూపొందించింది. నిజానికి యూరో శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థను పరీక్షించేందుకు టార్గెట్ క్షిపణిగా దాన్ని తొలుత డిజైన్ చేశారు. ఆ తర్వాత దాన్ని నింగి నుంచి భూతలం పైకి ప్రయోగించే అస్త్రంగా మలిచారు. స్పారో అస్త్రాల శ్రేణిలో బ్లూ స్పారో, సిల్వర్ స్పారో సహా పలు రకాలు ఉన్నాయి. ఇందులో కొన్ని 2000 కిలోమీటర్ల పరిధిని కూడా కలిగి ఉన్నట్లు అంచనా. ఆ తర్వాత క్షిపణి ముందు భాగం రీ ఎంట్రీ వెహికల్ బ్లూ స్టార్ నుంచి విడిపోతుంది. నేల మీద లక్ష్యంగా నిర్దేశించిన ప్రాంతం పైకి తన గురిని నిలుపుతుంది. అనంతరం బ్లూ స్టార్ సాయంతో క్షిపణి నిటారుగా నింగిలోకి దూసుకెళ్తుంది. ఈ క్రమంలో భూ వాతావరణ పొరను దాటి అంతరిక్షంలోకి వెళుతుంది. భూ వాతావరణంలోకి క్షిపణి తిరిగి ప్రవేశిస్తుంది. నిటారుగా లక్ష్యంపై పడుతుంది. అంతరిక్షంలోకి స్ట్రేట్గా వెళ్ళి ఎక్కడైతే పడవలో అక్కడ ఒకటేసారి స్ట్రేట్గా వచ్చి వడగండ్ల మాదిరిగా పడుతుంది. అంటే ఎట్లుంది చూడండి, ఇట్లా లక్ష్యం దిశగా ప్రయాణ మార్గాన్ని అందులోని చిన్నపాటి రాకెట్లు సర్దుబాట్లు చేస్తాయి. బ్లూ స్పారోను చాలా ఎత్తు పయనిస్తున్న యుద్ధ విమానం నుంచి ప్రయోగిస్తారు. ఈ బ్లూ స్పారో అనేటటువంటిది చాలా ఎత్తుకు తీసుకువెళ్ళి కరెక్ట్ ఎక్కడైతే వాళ్ళు లక్ష్యం పెట్టుకున్నారో దాని మీద జార విడుస్తారని తెలుసుకోవచ్చు. దీన్నే ఉపయోగించి ఇజ్రాయెల్ సుప్రీం లీడర్ని మట్టుబెట్టినరు. మరి ఇటువంటిది భారత్ వద్ద కూడా ఉన్నదంట. చూడండి, ఏదైతే అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా ఖమేనీని మట్టుబెట్టినటువంటి ఈ బ్లూ స్పారో అనేటటువంటి అధునాతన ఆయుధం మన భారతదేశం దగ్గర కూడా ఉన్నదంట. బ్లూ స్పారో శ్రేణిలో రాక్స్ అనే క్షిపణి ఉంది. అందులో ఇజ్రాయెల్కు చెందిన స్పేస్ ప్రిసియస్ గైడెన్స్ మ్యాన్యూషన్ సాంకేతికను ఉంచారు. ఈ అస్త్రానికి 300 కిలోమీటర్ల పరిధి ఉంది. GPS సేవలు లేని చోట కూడా ఇది పనిచేయగలదు. పటిష్ట నిర్మాణాలు, నేల మాలిగలలోని ఆయుధాలను ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు. ఇజ్రాయెల్ ఆయుధ సంస్థల సహకారంతో ఈ తరహా క్షిపణి దాడి పరిజ్ఞానాలను సాధించే అంశంపై భారత్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. 2024 ఏప్రిల్లో సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం నుంచి రాక్స్ క్షిపణిని భారత వాయుసేన పరీక్షించింది. మన గగనతలాన్ని దాటకుండానే శత్రు భూభాగంలోకి సుదూర ప్రాంతాలపై దాడి చేయగల సామర్థ్యం ఈ అస్త్రానికి ఉంటుందని రుజువైంది. ఈ క్షిపణులను భారీ సంఖ్యలో కొనుగోలు చేసేందుకు మన దేశం యోచిస్తోంది. అందులో భారత తయారీ విడిభాగాలను ఉపయోగించేలా చూడాలనుకుంటుంది. ఇట్లా అత్యాధునిక సాంకేతిక కలిగినటువంటి ఆయుధాలను అయితే ఉపయోగించి ఖమేనీని మట్టుబెట్టినరు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమంటుండంటే ఇరాన్ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోవాల్సిందే, లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్తున్నాడు. ఇరాన్ మాకు బేషరతుగా లొంగిపోవాల్సిందే. ఆ తర్వాతే చర్చలు. ఇరాన్ తదుపరి సుప్రీం ఎంపికలో మా పాత్ర కూడా ఉండాలి. ఒక నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తాం. ఇరాన్ సుప్రీం లీడర్ని ఎన్నుకునే దాంట్లో మా ప్రమేయం కూడా ఉన్నట్లయితే మీ దేశాన్ని మళ్ళా ఆర్థికంగా పునర్నిర్మించడానికి కూడా మేము సహాయం చేస్తామని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. కొంతమంది రాజకీయ నాయకులు కొన్ని కథలు చెప్తుండ్రు. ఒక కోడిని తీసుకొని వచ్చి మొత్తం రెక్కలు వీకేసి తర్వాత కొన్ని గింజలు వేస్తే అది మంచిగా తిన్నదంట. అట్లా మొత్తం ఆ దేశ సుప్రీం నాయకుని చంపి ఆ దేశంలో ఉన్నటువంటి అమాయకమైనటువంటి విద్యార్థులను దాడులు చేసి వాళ్ళని మట్టుబెట్టి దాదాపు 2000 మంది వరకు ఇప్పటి వరకు పుట్టన పెట్టుకొని మేము చెప్పినవన్నీ ఆ దేశానికి సుప్రీం లీడర్ని చేయలే,
అట్లా చేసినట్లయితే మీ దేశ అభివృద్ధిలో కూడా మేము సాయం చేస్తామని చెప్తున్నాడు. అంటే చూడండి ట్రంప్ ఏ రకంగా కథలు చెప్తున్నాడు. మరింత శక్తివంతంగా మార్చేందుకు అమెరికా దాని మిత్ర దేశాలు సాయం చేస్తాయి. ముస్తాబా ఖమేనీని సుప్రీంగా మేము అంగీకరించాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖమేనీ కుమారుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో సుప్రీం లీడర్గా ఎన్నుకునే ప్రసక్తే లేదు, దానిని మేము అంగీకరించామని చెప్పి అమెరికా అధ్యక్షుడు అయితే వార్నింగ్ ఇస్తున్నాడు. చూడవచ్చు బీరూట్ నగరం మీద పెద్ద ఎత్తున దాడులు కూడా చేస్తున్నారు. ఇక చూడవచ్చు బీరూట్ కావచ్చు, టెహరాన్ కావచ్చు, ఇరాన్ రాజధాని, వీటన్నిటి మీద పెద్ద ఎత్తున దాడులను అయితే చేస్తున్నారు. ఇక మరి చూద్దాం ఏమవుతుంది, ఎట్లయితుంది చూడాల్సిన అవసరం అయితే ఉంది.